కర్నూలు సీటు పంచాయతీ ఎంతకు తెగడం లేదు. అయితే కర్నూలు సీటు తనకు వస్తుందనే నమ్మకం ఉందని టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ చెప్తున్నారు. టీజీ వెంకటేష్ కుమారుడిగా కాకుండా తాను చేసిన సేవా కార్యక్రమాల ద్వారానే సీట్ అడుగుతున్నానని అంటున్నారు. సర్వే నివేదికల ఆధారంగానే కర్నూలు సీట్ ఇవ్వాలంటున్న టీజీ భరత్తో మా ప్రతినిధి ఎంపీ రావు ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ప్రస్తుతం మనతో ఉన్నారు, రేసులో ఉన్నారు. ఈయనతో పాటుగా ఎస్వి మోహన్ రెడ్డి వీరిద్దరూ కూడా పోటీలో ఉన్నారు. అయితే దీనిపై ఇంకా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం టీజీ భరత్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కర్నూలు టికెట్ ఆశిస్తున్నారు, ఏంటి దేని బేస్ చేసుకుని మీరు కర్నూలు టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు? ఐ వర్క్డ్ హార్డ్ సార్, వర్క్డ్ హార్డ్. మీ రిపోర్టర్ని కూడా అడగండి కావాలంటే కర్నూలులో మేము ఎంత వర్క్ చేసినాం అనేది. అండ్ సర్వేలు బట్టి నిర్ణయాలు తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, లీడర్షిప్ అధిష్టానం కూడా క్లారిటీగా సర్వేలు బట్టే నిర్ణయాలు ఉంటుందని చెప్పడం జరిగింది. సో మాకు పాజిటివ్ ఉంటుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో విల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. ఎస్వి మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు, నేను గత 2-3 ఏళ్ళుగా పార్టీకి చాలా చేశాను, నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ చేశాను, నాకే ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఆయన కూడా పట్టుబడుతున్నారు. ఏమంటారు? నాకు ఐడియా లేదు సార్ దాని గురించి. ఐ డోంట్ వాంట్ టు కమెంట్. నా వరకు ఐఎమ్ టెలింగ్ కదా, సర్వేలు బట్టి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పినారు. మాకు సర్వేలు మా సోర్సెస్ నుంచి వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ సోర్సెస్. మాకు బాగుందని వీఆర్ హ్యావింగ్ ఒక ధీమా ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. నాన్నగారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు, అంటే ఒక్క కుటుంబంలో 2 పదవులు 2 సీట్లు అనేది ఇవ్వడం కష్టమని చెప్పి సీఎం గారు చెప్తున్నారు చంద్రబాబు గారు. మరి మీరు సెకండ్ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమైనా హోప్స్ ఉన్నాయి? చాలా మంది ఉన్నారు సార్, పేర్లు చెప్తా పోతే ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి, 3-4 ఉన్నారు ఇక్కడ. బేసిక్లీ వంశం కన్నా చెప్పేదానికన్నా ఐ వర్క్డ్ హార్డ్ అండ్ టుడే సీ ద రిజల్ట్స్. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ దే విల్ ఆల్సో టేక్ డెసిషన్స్. సార్ కూడా అట్లే చెప్పారు. ఈ రోజు అయ్యి నేను కార్లో స్ట్రైట్గా దిగేసి ఈరోజు 20 రోజుల ముందు టీజీ వెంకటేష్ గారు కొడుకు సార్ నాకు ఇవ్వాల్సిందే అంటే దట్స్ ఎ డిఫరెంట్ కేస్. అప్పుడు ఇచ్చే పని కూడా లేదు. వర్క్డ్ హార్డ్, సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద పాజిటివ్ రిజల్ట్స్ అంతే. అంటే టీజీ వెంకటేష్ గారు కొడుకుగా సీట్ అడగట్లేదు, మీరేం చేస్తారు అంటే గత 5 ఏళ్లలో కానీ ఎటువంటి యాక్టివిటీస్లో చేశారు? ఎలా టీజీబీ యూత్ నుంచి చాలా చేశాము. అంటే 3 ఏళ్ళని కాదు, లాస్ట్ 20 years నుంచి నేను ఇన్వాల్వ్ అయినా. ఫాదర్ ఎలక్షన్స్ 3 years 3 terms చూసాము. ఎన్నో యాక్టివిటీస్, ఫ్రీ పెళ్ళిళ్ళు చేస్తాము, మినరల్ వాటర్ ఉన్నాయి, ఇమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లెక్కింది. అంటే ఇంకా ఫంక్షన్ హాల్స్ కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది సొసైటీకి. సో అది కూడా పొలిటికల్ దానికోసం కాదు. వీ హ్యావ్ డన్ 22 years అండ్ తర్వాత ఇంకా పెద్ద ఎత్తున సేవ చేసేదానికి పాలిటిక్స్ అనేది ఒక లైన్, దాంట్లో వస్తే వీ కెన్ డూ బిగ్ సర్వీస్ అని చెప్పి రావడం జరిగింది. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. పాలిటిక్స్ అనుకొని మేము సేవ చేయలే, 22 ఏళ్ళు సేవ చేసినాం, ఇంకా బెటర్గా చేయగలుగుతామని పాలిటిక్స్లో రావడం జరిగింది. సుమారు చాలా వరకు మెజార్టీ సీట్లకు అన్నింటికి కూడా అభ్యర్థులు ఖరారు అయిపోయారు. కర్నూలు స్థానం పెండింగ్లో ఉంది, కర్నూలు జిల్లాలో 1-2 స్థానాలు పెండింగ్లో. ఇన్ కేసు మీకు సీట్ రాకపోతే ఎలా ఉండబోతుంది మీ భవిష్యత్ కార్యాచరణ? ఐ థింక్ లెట్ us నాట్ టాక్ అబౌట్ నెగటివ్ సార్, వీ విల్ హ్యావ్ టు థింక్ అబౌట్ పాజిటివ్ ఓన్లీ ఆల్ ది టైమ్. మేము ఇండస్ట్రియలిస్ట్ నెగిటివ్గా ఆలోచించేది చాలా తక్కువ ఉంటుంది, పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయాలా. సో హోప్ఫుల్లీ లెట్స్ వెయిట్. ఇంకా ఫ్యూ అవర్స్లో ఈరోజు అనుకుంటే ఈరోజు, రేపు అనుకుంటే రేపు. ఏమన్నా సీఎం గారిని కలిసారా? ఏమైనా క్లారిటీ? నిన్న కలిసడం జరిగింది. ఏమన్నారు సార్? సార్ అదే మాట్లాడతామన్నారు. అండ్ ఈరోజు ఇంకా పాలిట్ బ్యూరో ఉంది సార్, మరీ రామన్నారు. సో విల్ కమ్ బ్యాక్ అగైన్. ఆల్ ది బెస్ట్. సో ఇది ఒక టీజీ వెంకటేష్ కొడుకుగా కాదు, గత 20 ఏళ్ళుగా నేను స్థానికంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, సేవా కార్యక్రమాల ద్వారా నన్ను గుర్తించాలి. అలాగే అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సర్వే నివేదికల ఆధారంగా అధినేత తీసుకునేటటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి